హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నా టాప్ 5 ఎవరు, విన్నర్ ఎవరు అనేది ఈరోజు వీడియో చేయాలనుకున్నా. ఎందుకంటే టాప్ 5 అంటే 5th వీక్ వచ్చేసింది, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరెవరికి ఉన్నాయి అనేది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీ టాప్ 5 ఎవరు, మీరు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే రీజన్ కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఎడిటింగ్ కూడా లేదు, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ మలయక్కర్. నిఖిల్ మలయక్కల్ దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి నిఖిల్ విన్నర్ అవ్వడానికి, టాప్ 5లోకి రావడానికి. ఒకటి ఏంటంటే గేమ్స్ ఆడగల సత్తా ఉంది, ఫిజికల్గా బాగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే పిఆర్ అండ్ ఫ్యాన్స్. ఆయనకు ఫ్యాన్స్, సీరియల్ ద్వారా వచ్చిన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నిఖిల్కి. అందుకని ఎప్పుడు ఓటింగ్కి వచ్చినా మంచి ఓట్లే పడతా ఉన్నాయి. ఇక ఆయన పిఆర్ అంటే బయట వర్క్ చేసేవాళ్ళు, ఆయనకు ఓట్లు వేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అది కూడా టాలెంటే. పిఆర్ ఉంది కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా, అంటే ఏదైనా చేసి కొనుక్కొని డబ్బులు ఇవ్వని కానీ చేసుకుంటారు. అదే ఆయన టాలెంట్. ఎందుకంటే డబ్బులు కూడా ఏం ఉత్తగ కాదు, వారానికి దాదాపు 50-60 వేలు ఇవ్వాలి పిఆర్లకి, ఉత్తగా రారు. మరి అంత డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటే ఆ మాత్రం ఉంటుంది. స్వతహాగా ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకోటి ఏంటంటే సీరియల్ యాక్టర్స్లో కొంతమంది, ఇప్పుడు అమర్దీప్ చౌదరి కావచ్చు, తేజస్విని గౌడ కావచ్చు, అలాగే కన్నడ ఫ్యాన్స్ కావచ్చు, కన్నడ వాళ్ళు కూడా నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నిఖిల్ అయితే మంచి అంటే టాప్ 1లో ఉండడం అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది నా ఒపీనియన్తో పాటు నేను జనాల ఒపీనియన్ కూడా చాలామందితో చాట్ చేస్తుంటా, మాట్లాడుతుంటా, చూస్తుంటా. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మిక్స్ చేసి చెప్తున్నా. నిఖిల్ ఫస్ట్ ప్లేస్. ఆ తర్వాత నాగమణికంట సెకండ్. అంటే నాగమణికంట విన్నర్తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ టాప్ 5 మాట్లాడుకుంటున్నాం. సో నాగమణికంట ఎందుకు, అసలు నాకు బ్రెయిన్ ఉందా లేదా అని అనుకోవచ్చు చాలామంది. ఎందుకంటే మనది భారతదేశం, అందులో కూడా మనది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు. వై బికాజ్ అంటే నాగమణికంట క్యారెక్టర్ ఏదో తెలుసు, చాలా సాడ్ స్టోరీస్ ఉన్నాయి, సింపతి, చాలా సింపతి. ఇందాకనే ఒక ఆయన కూడా కామెంట్ పెట్టారు, అసలు నాగమణికంటకి ఎందుకు ఓట్లేస్తారు వీళ్ళు అని చెప్పేసి. మన తెలుగు రాష్ట్రాలు ఎలాంటిదంటే, లాస్ట్ టైం తెలంగాణలో ఎలక్షన్లు జరిగితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈసారి నన్ను గెలిపిస్తే మీరందరూ విజయయాత్రకు రండి, నన్ను గెలిపియకపోతే నా శవయాత్రకు రండి అన్నాడు. అంటే ఆయన్ని గెలిపించారు తెలంగాణ వాళ్ళు ఒక నియోజకవర్గంలో. మరి అలాంటి సింపతిని వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్న మన రాష్ట్రం, మన ఇండియా ఇది. సో కాబట్టి నాగమణికంటకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ముందుకు పోతా ఉంటే ఇంకా సింపతి వర్కౌట్ అవ్వచ్చు. అంటే బేసిక్గా పిల్లగాడే అలాంటిదో కావచ్చు, ఎలా అయినా కానీ సింపతి వర్కౌట్ ఉంది. జనాల్లో అతని మీద జాలి దయ అయితే పుష్కలంగా ఉన్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఇప్పుడు విష్ణు, నిఖిల్ అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఉన్నా కూడా వీళ్ళందరినీ పోటీని తట్టుకొని వీళ్ళకి పోటీ ఇస్తున్నాడు. అంతకుముందు నాగమణికంటకు ఫ్యాన్ బేస్ లేదు, జీరో నుంచి వీళ్ళ దగ్గర పక్కన వచ్చి నిలబడ్డాడు. సో అది అంత ఈజీ కాదు. నాగమణికంట చాలామంది ఈజీ అనుకుంటారు కానీ గట్టి కాంపిటీషన్ ఇస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. గేములు ఆడకపోయినా నాగమణికంట ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీటర్. సో నాగమణికంటది అయిపోయిన తర్వాత ఇక నబీల్ ఆఫ్రిది దూసుకొచ్చాడు కుర్రోడు. అంతకుముందు పెద్దగా ఎవరికి తెలియదు, అంటే ఆయన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఈయనకు కూడా ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. నేను చెప్పేది ఇప్పుడు నెంబర్ 3. ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఇతనికి ఇంత ఓటింగ్ ఉందంటే బేసిక్గా 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి, అదొకటి. ఇంకోటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాడు కావడం ఒకటి. ముస్లిం కమ్యూనిటీ నుంచి ఈయనకు ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈయన చేసే ఈ హిందీ వీడియోస్ అవడం వల్ల, అంటే మన ఇండియాలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ. సో హిందీకి అంటే ఈయన తెలిసిన వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళలో ఈయనకు తెలిసిన వాళ్ళ ఓట్లు కూడా చాలా పడతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే గేమ్స్ బాగా ఆడుతున్నాడు. బిగ్ బాస్లో మంచి గేమ్స్ ఆడుతున్నాడు, మంచి కంటెంట్ ఇస్తున్నాడు, మాట్లాడడం కూడా బాగుంది. అంటే నిఖిల్ కంటే ఈయన కొన్ని ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నిఖిల్ మాట్లాడలేడు, పెద్ద గేమ్ వాదించడు, గేమ్ ఆడతాడు, ఫ్యాన్ బేస్ ఉంది అంతే. కానీ నబీల్ ఆఫ్రిదికి అలా కాదు, గేమ్ ఆడతాడు, మాట్లాడతాడు, గొడవ చేస్తాడు, కొన్నిసార్లు అల్లరి చిర్రగా కూడా చేస్తాడు. ఇంకా తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ పిఆర్ కూడా బాగుంది, సొంత నియోజకవర్గంలో భారీగా చేస్తూ ఉన్నారు. ఆయన ఫ్యాన్ బేస్ ఇదంతా కలిపి ఓట్లు బాగా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్, అంటే మేము ఎవరికి ఫ్యాన్స్ కాదు అనుకున్న వాళ్ళు కూడా నబీల్ ఆఫ్రిది ఆటను చూసి ఇంప్రెస్ అయ్యి ఓట్లు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
దట్స్ వై నబీల్ ఆఫ్రిది ఇన్ టాప్ 3. ఆ తర్వాత ప్రేరణ యష్మి కంటే చాలా బెటర్. ఒకటి మంచి అందంగా ఉంటుంది, సీరియల్లో హీరోయిన్గా చేసింది, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెకు బిగ్ బాస్ మినీ కన్నడలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక గేమ్స్ కూడా ఆడుతుంది. ఇంకోటి ఏంటంటే యష్మి లాగా అర్థం పర్థం లేకుండా వర్లకుండా పాయింట్ మాట్లాడుతుంది. ఆ విషయంలో క్లారిటీ అంటే యష్మి కంటే చాలా బెటర్ క్లారిటీ ఉంది. సో అందుకని చెప్పేసి ఈమె కూడా టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఉంటుందా లేదా మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత విష్ణుప్రియ. అసలు విష్ణుప్రియ ఎట్లొస్తుందిరా టాప్ 5 కానీ తలగొక్కోవచ్చు. విష్ణుప్రియ ఫ్యాన్ బేస్ చాలా పెద్దది, ఎటువంటి డౌట్ లేదు. ఆమె ఇప్పటివరకు పెద్దగా పొడిచింది ఏమి లేదు, అయినా కానీ ఉంటా ఉంది. ఎందుకంటే ఆమెకు ఇన్స్టాగ్రామ్లోనే 1 మిలియన్ పైన ఫాలోవర్స్ ఉన్నారు. షోలు చేసినప్పుడు ఆమెకున్న ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఓన్లీ ఎంటర్టైన్మెంటే చేయగలదు, అంతకుమించి చేయలేదు. అయినా కానీ ఈమె ఖచ్చితంగా టాప్ 5 వరకు వచ్చే ఛాన్స్ అయితే చాలా చాలా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పిఆర్ కూడా బాగుంది ఈమెకు. సో టాప్ 5 ఇది నా టాప్ 5 ఏంటంటే నిఖిల్ అండ్ మా నాగమణికంట, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ నా టాప్ 5 ఇది. మరి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే నిఖిల్కి ఎట్ట చూసినా నిఖిల్కి ఉందండి. అంటే మీరు ఏమని అనుకోవచ్చు, నా గురించి నేను నిఖిల్ పిఆరా ఇంకోళ్ళు పిఆరా అని అనుకోవచ్చు. నేను ఎవరికి పిఆర్ని కాదు, ఎవరికి పిఆర్కి చేయను, ఎవరికి బయాసలుగా ఉండను. నిఖిల్కి ఆ ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. నిఖిల్ మాట్లాడడం రాకపోయినా ఆయనకు ప్రస్తుతానికి ఉన్న క్వాలిటీస్ ద్వారా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. ఇంకోటి నాగమణికంటకి నాగమణికంట అండర్ డాగ్గా వచ్చిండు, సింపతితో ఉన్నాడు. మనమే బేసిక్గా మన ఇండియన్ కంట్రీ సింపతి మీద చాలా చాలా పనులు జరుగుతాయి. సో కాబట్టి నాగమణికంటనే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ఆయన కూడా ఖచ్చితంగా నిఖిల్కి గట్టి కాంపిటీషన్ ఇస్తారు. నబీల్ ఆఫ్రిది కూడా ఖచ్చితంగా గట్టి కాంపిటీషన్ ఇస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇది టాప్ 5. మరి మిగతా వాళ్ళ గురించి చెప్పుకుంటే మరి విన్నర్ ఎవరు అనుకుంటున్నారంటే నేనైతే ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు అవుతారు అనుకుంటున్నా. నిఖిల్, నబీల్ ఆఫ్రిది, నాగమణికంట, నిఖిల్, నబీల్ ఆఫ్రిది ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు అయితే నేను అనుకుంటా. యాక్చువల్గా సీతకి మంచి స్కోప్ ఉండేది, కానీ సీత ఏమైంది, ఆట డ్రాప్ అయింది. సీత మంచిది అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా జెన్యున్ అని చెప్పారు. సరే ఆమె జెన్యునా కాదా పక్కన పెడితే అని వాళ్ళకి అనిపించింది అది. సో బయట కూడా చాలా మందికి అనిపించింది, కానీ ఆట తక్కువ అయిపోయింది, మాట తక్కువ అయిపోయింది సీతకి. ఇంకా యష్మి ఏంటంటే మొత్తం మిషన్ ఆ మాటలు తప్ప ఏం లేదు. సరే ఆమెకు ఫ్యాన్ బేస్ ఉండొచ్చు కానీ ఆమె అయితే టాప్ 5కి రానిరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రేరణ ఉంది అదే సీరియల్ నుంచి, ఆమె కన్నడ ఆమె, ఇంకా నిఖిల్ కన్నడ అతనే, కాబట్టి టాప్ 5కి అయితే కష్టమే. సో ఇంకా పృథ్వీ ఉన్నాడు, సూపర్ గేమర్, తంగలాన్ మనం పిలిచే పేరు. కానీ పృథ్వీకి మైనస్ ఏంటంటే ఐక్యూ లెవెల్స్ తక్కువ, గేమ్ బాగా ఆడతాడు. కాబట్టి ఇక పృథ్వీ కూడా వస్తే ఇక మొత్తం టాప్ 5 కన్నడ వాళ్ళు అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా రానియరు, ఖచ్చితంగా పృథ్వీ అయితే వెళ్ళిపోతారు. కాబట్టి సో నేను అనుకున్న టాప్ 5 ఇది. మీరు అనుకుంటున్న టాప్ 5 ఏంటి, అలాగే మీరు ఎవరిని విన్నర్ అనుకుంటారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని వైల్డ్ కార్డ్ సంగతి తర్వాత ఎవరు విన్నర్ అనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి సారీ వీడియో లెంత్ ఎక్కువైంది, ఇది సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఐఎమ్ రియలీ సారీ. ఓకేనా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.